అందరికీ జైబీ. డాక్టర్ దేవరాజ్ మహారాజ్ గారు రాసినటువంటి ఒక వ్యాసం చాలా గొప్పగా ఉంది. దీన్ని అందరి దగ్గరికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ వ్యాసాన్ని వీడియోగా చేస్తున్నాను. కాబట్టి అందరూ ఆదరిస్తారని కోరుకుంటున్నాను. ధర్మం నడిచేది 4 పాదాల మీద కానే కాదు. డాక్టర్ దేవరాజ్ మహారాజు ధర్మపాలకుడు, ధర్మరక్షకుడు. ధర్మం 4 పాదాల నడిచింది అనే మాటలు తరచూ వింటూ ఉంటాం. అంటే ఏమిటి? ధర్మం 4 పాదాల నడవడం కాదు, అది సమాజాన్ని 4 వర్ణాలుగా విడగొట్టడం. ధర్మం అనేది ఏమైనా 4 కాళ్ళ మీద నడిచే జంతువా? కాదు కదా. సమాజాన్ని 4 వర్ణాలుగా విడగొట్టిన వైదిక ధర్మం అంతా సజావుగా ఉంది అని తనను తానే పొగడుకోవడం, 4 కులాలకు నిర్దేశించిన వృత్తులు ఎవరికి వారు చేస్తూ ఉండడం, అంటే స్వధర్మాలైన కుల వృత్తులు చేసుకుంటూ ఉండడం, వర్ణ సంకరం లేకుండా ఉండడం. ధర్మం 4 పాదాల మీద నడవడం అంటే ఇదే. బ్రాహ్మణ కులానికి చెందిన పుష్యమిత్ర శృంగుడు నుండి శూద్ర కులస్థుడైన శ్రీకృష్ణ దేవరాయల దాకా అందరూ ఆగమ ప్రియుడు అనే బిరుదుతో పరిపాలించుకున్నారు. ఆగమ శాస్త్రం అంటే వర్ణ వ్యవస్థను బలపరిచేది. దానికి ప్రియుడు కావడం అంటే సమాజంలోనే నిచ్చెన మెట్ల వ్యవస్థను బలపరచడం, దాన్ని ఇంకా కొనసాగించడం. స్వధర్మం, నిధనం, శ్రేయం అనే గొప్పగా చెప్పుకున్నారు. ఈ నిచ్చెన మెట్ల కుల వ్యవస్థను బౌద్ధ జైన ధర్మాలు నిరసించాయి. అంతేకాదు, ఆధునిక వైజ్ఞానిక జన్యుశాస్త్ర పరిశోధనలు కూడా మానవ జాతి అంతా ఒక్కటేనని ఘోషిస్తున్నాయి. ధర్మం పేరుతో బానిసత్వం కాదు, న్యాయం, సచ్ఛీలత, నిబద్ధత, సమానత్వం కావాలి. 1927 డిసెంబర్ 25న మహారాష్ట్రలోని మహత్ గ్రామంలో వేలాది మంది వాలంటీర్ల సమక్షంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనుస్మృతి గ్రంథం ప్రతుల్ని దహనం చేశారు. ఆ సందర్భంగా అక్కడ వారు చేసిన ప్రతిజ్ఞ ఇలా ఉంది. 1. చాతుర్వర్ణ వ్యవస్థను విశ్వసించను. 2. కుల వ్యత్యాసాలను అంగీకరించను. 3. హిందూ సమాజానికి శాపంగా ఉన్న అంటరానితనాన్ని అంతం చేసేందుకు కృషి చేస్తాను. 4. హిందువుల్లో ఆహారం, పానీయం వంటి విషయాల్లో ఎలాంటి నిషేధాలు పాటించను. 5. ఆలయాలు, నీటి వనరులు, పాఠశాలలు వంటి సదుపాయాల విషయంలో అస్పృశ్యులు అనబడే వారితో సహా అందరికీ సమాన హక్కులు ఉంటాయని నమ్ముతున్నాను. ఇలాంటి అవగాహన ప్రజల్లో విస్తృతంగా వ్యాపించడానికి మనుస్మృతి వ్యతిరేక ఉద్యమం పనిచేస్తూనే ఉంది. ఇలాంటి స్థితిలో ఎవరైనా తమ కులం, తమ మతం గురించే మాట్లాడుతున్నారంటే వారి మానసిక స్థితి సరిగా లేదనుకోవాలి. ఒకసారి పెరియార్ ఇలా అన్నారు: మతాన్ని పాటించే వ్యక్తి నుంచి ఎలాంటి హేతుబద్ధమైన ఆలోచనలను ఆశించలేం. అతడు నీటిలో తేలుతూ అటు ఇటు ఊగే మొద్దు లాంటివాడు అని మనవాళ్లే కాదు, విదేశీయులు కూడా మతం గురించి హెచ్చరిస్తూనే ఉన్నారు. మతాలను ప్రశ్నించే సాహసం చేయకపోతే చివరకు అవి మన స్వేచ్ఛా స్వాతంత్రాలను హరిస్తాయి అని విలియం హెచ్ రెనాల్డ్స్ ప్రపంచ పౌరుల్ని హెచ్చరించారు. ఇతను హేతువాద ఉద్యమాలతో సంబంధం ఉన్నవాడేమీ కాదు. అమెరికాలో ఫిల్మ్ ఎడిటర్. ఒక సామాన్యుడిగా తన భయాన్ని అలా వ్యక్తీకరించాడు. దేశానికి స్వాతంత్రం రాకముందు పరిస్థితి అలా ఉన్నా వచ్చిన తర్వాత రాజకీయ పార్టీలేవి కులమతాలను, వాటి చుట్టూ అల్లుకున్న మూఢనమ్మకాలను పట్టించుకోలేదు. కొందరు మహానుభావులు తమ పరిధిలో జీవితాలు త్యాగం చేస్తూ వచ్చారు.
కొన్ని సంస్థలు కృషి చేస్తూ వచ్చాయి. ఈ సమాజ బలహీనతల్ని ఆసరాగా చేసుకొని నిచ్చెన మెట్ల సంస్కృతిని, మనుస్మృతిని మళ్ళీ బలోపేతం చేయాలని ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రభుత్వ పెద్దలు ప్రయత్నిస్తున్నారు. అయితే ఆ ప్రయత్నాన్ని వివేకవంతులైన ఈ దేశ ప్రజలు సాగనివ్వరు, సమర్థంగా ఎదుర్కొంటారు. ఎందుకంటే ఈ ధర్మం శాస్త్రాలు చెప్పేది అగ్ర కులస్తుల పట్ల నిమ్న కులాలు వారు విధేయులుగా ఉండాలని, బానిసత్వం వర్ధిల్లుతూ ఉండాలనే కదా. ఈ 21వ శతాబ్ది వైజ్ఞానిక సమాజంలో అది సాధ్యమా? గదిలో చీకటిగా ఉంటే ఎంత ప్రార్థన చేసినా వెలుగు రాదు. వెలుతురు కోసం లైట్ వేసుకోవాల్సిందే. సింపుల్గా చెప్పాడు థామస్ ఫెడరిక్ లిమ్. ఆయన ప్రసిద్ధ సైకోథెరపిస్ట్, స్టేయింగ్ సేన్ అనే ప్రసిద్ధ గ్రంథ రచయిత. అందరూ శారీరక దృఢత్వం కోసం వ్యాయామాలు చేస్తారు, కానీ మేధస్సుకు సంబంధించి, మానసిక ఆరోగ్యానికి సంబంధించి ఎవరూ శ్రద్ధ వహించడం లేదని ఆయన ఆ గ్రంథంలో ప్రకటించారు. లైట్ వేసుకోవాల్సిందే అని అనడంలో చాలా అర్థం ఉంది. సంఖ్యలుంటే తెంచుకోవాల్సిందే, అణిచివేతుంటే పోరాడాల్సిందే, అంధవిశ్వాసాలుంటే వదులుకోవాల్సిందే, అసమానతలుంటే నేలమట్టం చేయాల్సిందే, నిచ్చెన మెట్ల వ్యవస్థను విరగ్గొట్టాల్సిందే, రాజ్యాంగ స్ఫూర్తితో ముందుకు కదలాల్సిందే, లైట్ వేసుకోవాల్సిందే, చీకట్లను పారదూరాల్సిందే అన్న దాంట్లో చాలా అర్థాలు ఉన్నాయి. ఒక్క హిందూ మతంలోనే కాదు, ఇతర మతాలలో కూడా మూర్ఖత్వం అదే స్థాయిలో ఉంది. ఉదాహరణకు ఇక్కడ ఒక పాస్టర్ చేసే గిమ్మిక్కు చూడండి. ఒక యువకుని గుండెకు గురి చూసి పిస్టల్ పేల్చినప్పుడు ఆ యువకుడు కుప్పకూలిపోయాడు. అతను చనిపోయాడని అందరూ భావించారు. కానీ ఆ యువకుడు తటాలున లేచి తన గుండెపై ఉన్న బైబిల్ తెరిచి చూశాడు. తుపాకీ గుండు బైబిల్ను చీల్చుకుంటూ వెళ్ళి ఒక పేజీ దగ్గర ఆగింది. ఆ పేజీలో ఈ విధంగా రాయబడి ఉంది: నీ ఎడమ ప్రక్క 1000 మంది పడినను, నీ కుడి ప్రక్క 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు. ఆమేన్, హల్లెలూయా. ఇట్టి సాక్ష్యమును దేవుడు మనందరికీ కలిగించుగాక అని. ఇదే నిజమైతే బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు తయారు చేసే ఫ్యాక్టరీలన్నీ మూసేయాలి. అవెందుకు దండగా? బుల్లెట్ పేలిన ధ్వని టేప్ రికార్డుల్లో పెట్టి ఒక సీన్ క్రియేట్ చేసి డ్రామాలాడి జనాన్ని మభ్యపెట్టినందువల్ల ఏం సాధించగలరు? ఇలాంటి ప్రదర్శనలు పెద్ద పెద్ద హాళ్లలో ఎందుకు? చేతనైతే పోయి యుద్ధ భూమిలో చేయాలి. మన సైనికులు అమరులు కాకుండా ఉంటారు. లేదా పోలీస్ ఎన్కౌంటర్లు జరిగే చోట చేసి చూపాలి. పాస్టర్ శక్తి సామర్థ్యాలు లోకానికి తెలుస్తాయి. చచ్చిన వాళ్లను బ్రతికించే ప్రక్రియ పెయిడ్ కళాకారులతో రక్తి కట్టిస్తారు తప్ప ఆసుపత్రులకు వెళ్ళి సావు బతుకుల్లో ఉన్న రోగులను బాగు చేయరు. అది వారి వల్ల కాదు. అబద్ధపు బతుకులు బతికేవారు అబద్ధపు నాటకాలాడి పొట్ట పోసుకోవాల్సిందే. ఆకలి అయినప్పుడు బిచ్చగాళ్ళు నిజాయితీగా చెప్పపట్టుకుని బిచ్చమెత్తుకుంటారు. వారి కాలిగోటికి కూడా సరిపోరు కదా ఈ మత ప్రచారకులు, మత ప్రదర్శకులు. ఇలాంటి సంఘటనల్ని చూసే ఇంగ్లీష్ నటి జానీ జోన్స్ ఇలా అన్నారు: నేను పిచ్చాసుపత్రులను, చర్చిలను కూడా సందర్శించాను. 2 చోట్ల మనం వాళ్ళు చెప్పింది వినాల్సిందే, మనం చెప్పేది వాళ్ళు వినరు అని. భారత ప్రధాని మన్ కీ బాత్ కూడా అలాంటిదే. ఆయన చెప్పింది వినాల్సిందే, దేశ ప్రజల మాట ఆయన వినరు. అయితే తను చెప్పేదంతా దేశ ప్రజలు వింటున్నారు అన్న భ్రమలో ఆయన ఉన్నారేమో. తను చేసే జిమ్మిక్కు జనం నమ్ముతున్నారని పాస్టర్ అనుకున్నట్టుగా నియో లాటిన్ కవి ఆంథోనీ ఆల్ఫోన్స్ అన్నట్టుగా నిజమే, మతం అంటే మరణాంతర రక్షణ పేరుతో జరిగే ఒక పెద్ద స్కామ్. మతాలను నిలబెడుతున్న దేవుడు స్వర్గం, నరకం, పుణ్యం, పాపం, మోక్షం, కర్మ, తలరాత, విధిరాత అన్నీ గుడ్డి నమ్మకాలే.
అందుకే ప్రశ్నించడం ఈ మతాలకు నచ్చదు. అసలే జవాబులు వాటి దగ్గర ఉండవు. అందువల్ల ప్రశ్నలు ఎదుర్కోవడం అంటే వాటికి చిరాకే కదా. జవాబులు లేవని ఒప్పేసుకునే చిత్తశుద్ధి కూడా వాటికి ఉండదు. అందుకే మహారాష్ట్రలోని రాజకీయ పార్టీ శివసేన వారి అధికారిక పత్రిక సామ్నా సంపాదకీయంలో ఈ మధ్య ఇలా రాసుకుంది: ప్రజలు కోర్టుల్లో ప్రమాణం చేసేటప్పుడు మత గ్రంథాలపై కాకుండా రాజ్యాంగంపై ప్రమాణం చేయాలని, అలా చేస్తే దేశం నుంచి మత రాజకీయాలని తరిమేయొచ్చని. రాజ్యాంగం అన్ని మతాల వారికి విలువైంది కాబట్టి మత గ్రంథాల కన్నా రాజ్యాంగమే ఉన్నతమైందన్న విషయం లోగడ బాల్ ఠాకరే కూడా చెప్పేవారని ఆ పత్రిక రాసుకుంది. ఈ విషయంలో పూర్తిగా వాస్తవం ఉంది. కానీ అలాంటి రాజకీయ పార్టీయే తన ఆలోచన ధారణలో మార్పులు చేసుకుని ఇతర రాజకీయ పార్టీలకు ఆదర్శంగా ఉంటే ఆనందించాల్సినటువంటి విషయమే. ఈ మధ్య మన దేశంలో ఒక విచిత్రం జరిగింది. హిందూ పదానికి అర్థం ఏమిటి, నిర్వచనం ఏమిటని మధ్యప్రదేశ్కు చెందిన ఒక ఉద్యమకారుడు చంద్రశేఖర్ గౌర్ సమాచార హక్కు చట్టం ద్వారా కోరాడు. హిందూ అనే పదానికి ప్రభుత్వంలోని ఏ శాఖ వద్ద సరైన నిర్వచనం లేదని సెంట్రల్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ నుంచి సమాధానం వచ్చింది. హిందూ అనే పదానికి అర్థమే లేదని వచ్చిన సమాధానంతో అందరూ నోరెళ్లబెట్టారు. హిందూ ధర్మాన్ని అడ్డం పెట్టుకుని కుటిల రాజకీయాలు చేస్తున్న మనువాదులు గతంలో రచించిన రక్త చరిత్రను భారతదేశ పౌరులు తిరస్కరించారు. అది ఇటీవల పౌరసత్వ చట్టమైన, ఇప్పటి రైతు వ్యతిరేక చట్టాలైన జనం తీవ్రంగా వ్యతిరేకిస్తూనే ఉంటారు. బెంగాల్ ఎలక్షన్లను దృష్టిలో పెట్టుకొని ఎవరైనా పొడుగ్గా గడ్డం పెంచినంత మాత్రాన వారు విశ్వకవులు కాలేరు. 10 తప్పినవాడు 10 తప్పిన వాడి లాగానే ఉంటాడు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న రైతులకు మద్దతుగా పంజాబ్కు చెందిన శాస్త్రవేత్త వరీందర్ పాల్ సింగ్, సాయిల్ కెమిస్ట్, కేంద్ర మంత్రి సచ్చిదానంద గౌడ చేతుల మీదుగా సెప్టెంబర్ 11, 2020న న్యూఢిల్లీలో అందుకోవాల్సిన అవార్డును అదే వేదిక మీద తిరస్కరించారు. రైతులకు తన సంఘీభావం తెలియజేశారు. దేశవ్యాప్తంగా ఇలాంటి సంఘటనలు జరుగుతున్నప్పుడు ధర్మం 4 పాదాల నడుస్తూ ఉందన్న భ్రమలో ఉందామా? మనువాదుల అహంకారం, నిచ్చెన మెట్ల కుల సంస్కృతిని, మన సాంప్రదాయాలని నిలబెట్టాలని చూస్తున్నప్పుడు సామాన్య పౌరులు ఏం చేయాలి? వారి ఆటలు అలాగే సాగనివ్వాలా, లేక మానవ జాతి అంతా ఒకటేనని నినదించాలా? మరీ ముఖ్యంగా సైన్స్ ఉపకరణాలే లేకుంటే మతం, ఆధ్యాత్మికత, స్వస్థత అంటూ మూఢత్వ ప్రవచనాలు చెప్పే వాళ్ళంతా ఏనాడో అడ్రస్ లేకుండా పోయేవారు. అవునా కాదా? ఎవరికి వారు నిజాయితీగా విశ్లేషించుకోవాలి. మిత్రులారా, ఇదే డాక్టర్ దేవరాజు మహారాజ్ గారి యొక్క వ్యాసం. దీనిలో ధర్మం 4 పాదాల మీద నడుస్తుంది అనే దానికి చక్కగా వివరణ ఇచ్చారు. అశోకుని మనవడైన బృహద్రథుని నిండు సభలో శిరస్సు ఖండించి రాజ్యానికి వచ్చిన పుష్యమిత్ర శుంగుడు మన భారతదేశంలో మరలా బౌద్ధ మతం లాంటి మతాలు విలసిల్లకూడదనే ఉద్దేశంతో బౌద్ధుల తలలను నరికించాడు. అదేవిధంగా భారతదేశంలో ఒక పటిష్టమైన స్మృతి, ఒక గ్రంథం కావాలని ఈ మనుస్మృతిని రాయించారు. ఈ మనుస్మృతిలో ఉన్నటువంటి ఈ చాతుర్వర్ణాలు, ఈ చాతుర్వర్ణమే కాకుండా ఇంకా పంచమ వర్ణం, ఇంకా ఈ విధంగా అనేక రకాలైన వర్ణాలను సృష్టించి భారతదేశపు ప్రజలను మొక్కలు మొక్కలుగా చీల్చి వాళ్ళు తరతరాలుగా కొన్ని యుగాలైనా సరే మనమంతా కూడా ఈ బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులకి బానిసలుగా ఉండేలాగా తీర్చిదిద్దారు. అటువంటి మనుస్మృతిని మనం అందరం కూడా వ్యతిరేకించాలి. ఆ మనుధర్మాన్ని వ్యతిరేకించాలి. ఈరోజు భారతదేశంలో అధికారంలో ఉన్న పార్టీలు, అక్కడ బీజేపీ ప్రభుత్వం ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి కానీ, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీల కూటమి కానీ అంతా కూడా హిందూ ధర్మాన్ని ప్రోత్సహించడానికి ఉంటున్నారు.
హిందూ ధర్మాన్ని పరిరక్షిస్తున్నారు. ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాల్సింది అదేమిటంటే, ఈ మధ్యకాలంలో తమిళనాడులో జరిగినటువంటి ఒక సంఘటన విషయంలో తమిళనాడు ప్రభుత్వం కోర్టుకు వెళ్ళినప్పుడు అక్కడ కోర్టు ఇచ్చినటువంటి తీర్పు ప్రకారం అక్కడ ఉన్నటువంటి అన్ని మతాల వారికి సమాన హక్కులు కల్పించాలని నిర్వచించడంతో మన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఇది సూడో సెక్యులరిజం అని చెప్పి చాలా చక్కగా వర్ణించారు. నిజమే, ఇది సూడో సెక్యులరిజం కాదు, అసలు సెక్యులరిజాన్నే తునాతునకలు చేసినటువంటి ఈ బీజేపీ ప్రభుత్వం, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమి అనేక రకాలుగా దళితులను, అదేవిధంగా నిమ్న వర్గాల వారిని, బీసీలను బాగా అణగదొరుకుతూనే ఉన్నాయి. ఈ మధ్యకాలంలో మనం చూసినట్టయితే ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలు వాళ్ళకి రావాల్సినటువంటి సబ్సిడీలు రావటం లేదని నెత్తి నోరు కొట్టుకుంటూ విలపిస్తూ ఉన్నారు. అనేక సార్లు మంత్రి కార్యాలయాల చుట్టూ తిరిగిన రాష్ట్ర కార్మిక మంత్రి టీజీ భరత్ వారికి హామీ ఇచ్చిన ఇంతవరకు అమలు కాలేదు. అదే సమయంలో ఉన్నత కులాలకు చెందినటువంటి వారికి అన్ని రకాలైనటువంటి సబ్సిడీలు ఇస్తున్నారు. అదేవిధంగా టి సుబ్బరామిరెడ్డి లాంటి వారికి లక్షల కోట్లు మాఫీ చేశారు. కానీ అదే ఒక రైతుకు కానీ, ఒక ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలకు కానీ రూపాయి కూడా వాళ్ళు సబ్సిడీ ఇవ్వటం లేదు. అదేవిధంగా వారిని చాలా దుర్మార్గంగా వేధిస్తున్నారు. ఈ విధంగా భారతదేశంలో కుల వ్యవస్థ వేళ్ళూనుకొని ఇప్పటికీ అనేక రకాల అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. ఉన్నావ్ సంఘటన మనం చూసాం. ఉన్నావ్ సంఘటనలో బాధితురాలకి న్యాయం చేయాల్సినది పోయి అక్కడ బహిష్కరించబడినటువంటి బీజేపీ ఎమ్మెల్యే ఉన్నాడో అతనిని విడుదల చేస్తూ కోర్టులు తీర్పు ఇవ్వడం చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం. ఇటువంటి సంఘటనలు, అదేవిధంగా ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం బుల్డోజర్ సంస్కృతిని తీసుకొచ్చి ఎవరైతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో వాళ్ళ ఇళ్లను కూల్చేటటువంటి దుర్మార్గమైనటువంటి వ్యవస్థను ఈరోజు నడుపుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఈ దేవరాజు మహారాజు గారు రాసినటువంటి ఈ వ్యాసం మన భారతదేశం యొక్క రాజకీయాలకు అద్దం పడుతుందని భావిస్తూ దీన్ని ఆదరిస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ అని అన్నారు. జై భీమ్.